హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిథమ్ ఆఫ్ లైఫ్ లేట్లీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటి టుడే వ్లాగ్ అంటే అ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నేను పర్టికులర్గా చాలా దగ్గరికి వెళ్తున్నాము. సో నా ఈ ఒక్క డే ఎట్లుంటుందో నేను చూపిస్తాను మీకు. అండ్ నాతో పాటు నా సిస్టర్ లారీ, విఘ్నేష్ అందరూ కలిసి జర్నీలో ఉంటారనమాట. ఈ డే ఇన్ మై లైఫ్ జర్నీలో, నాట్ హోల్ జర్నీ. ప్రస్తుతానికైతే అబౌట్ టు స్టార్ట్ ఇన్ 20 minutes. కొంచెం మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నేనే ఏం చేయలేదు. సో దానికోసం అని చెప్పి నేను పరోటా చేసుకుందామని చెప్పి ప్యాన్ పెట్టాను. సో నేను ఈ పరాటాతో అయితే స్టార్ట్ చేసేసాం. ఇవి ఫ్రోజన్ పరాటాస్. యూఎస్లో ఉన్న వాళ్ళు బాగా సింక్ అవుతారు ఈ ఫ్రోజన్ పరాటాస్. ఏం లేనప్పుడు మాకున్న ఒక్క ఆప్షన్ ఫ్రోజన్ పరాటా. ఏం చేసుకోలేని రోజు, టైం లేని రోజు ఇన్స్టెంట్ పరాటాలు అట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఫైనలీ ఫ్రోజన్ పరోటా అయితే ప్లేట్లోకి వచ్చేసింది. మంచి చికెన్ కర్రీ అయితే చేశాను నేను ఈవినింగ్. సో చికెన్ కర్రీ వేసుకొని మంచిగా లాగిస్తాను అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని. సో గైజ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మేమైతే మా చెల్లి ఫ్యామిలీ ఈవెంట్కి అయితే హెడ్ అవుతున్నాం. వాళ్ళ ఆఫీస్లో ఈరోజు ఫ్యామిలీ వీక్ అంట. సో దట్స్ వై దానికి ఉన్న ఏకైక ఫ్యామిలీ ఇక్కడ నేనే కాబట్టి సో స్టార్ట్ అయిపోయాం. షూస్ వేసేసుకుని లెట్స్ స్టార్ట్. మా చెల్లి అయితే కార్ ఆన్ చేసేసి కూర్చుంది. అవుట్ఫిట్ ఆఫ్ ది డే లంబు జంబు షర్టు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా సన్నగా ఉంటాను. సో నాకు ఏమైనా టైట్ ఫిట్స్ వేస్తే పుల్లలా కనిపిస్తాను. అందుకే మోస్ట్లీ నేనైతే లూజ్ షర్ట్స్, లూజ్ హుడీస్ వేసుకుంటాను ఎక్కువ. సమ్మర్ కాబట్టి నేనైతే క్యాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈవెంట్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్ వచ్చేసి పార్క్లో కాబట్టి కొంచెం ఎండగా ఉంటుంది అని చెప్పి నేనైతే క్యాప్ అయితే పెట్టుకున్నా. అండ్ ఈరోజు మన యాక్సెసరీస్ వచ్చేసి బ్యాగ్ విత్ క్లిప్, ఫిల్టర్ 1 to 15. సో గాయస్ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మా చెల్లి ఫ్యామిలీ వీక్ ఫంక్షన్కి, సారీ పార్టీకి. చూడరా ఒకసారి. ప్రతి వ్లాగ్ కార్లోనే అయిపోతుందని చెప్పి ఈరోజు కార్లో నేనేం ఫుటేజ్ చేయలేదు, దిగాక తీద్దాం. ఫైనలీ మేము రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చేసారు. అండ్ పిల్లల్ని అందరినీ ఎంగేజ్ చేయడానికి కొంచెం పిల్లలకి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు సైడ్ గార్డెన్లో సెటప్ చేసి. అండ్ వి ఎవర్ లైక్ లిటరలీ ఎంజాయింగ్. చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫుడ్ అయితే లంచ్ పెట్టారు, సమ్ కుకీస్, సమ్ ఫ్రైడ్ చికెన్, ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లేటర్ ఫ్యామిలీ మెంబర్స్కి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. వి స్టార్టెడ్ ప్లేయింగ్. మేము కూడా ఆడాము మా చెల్లితో పాటు. సో హాఫ్ ఆఫ్ ద డే మా సిస్టర్ ఫ్యామిలీ మీట్లో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డే నేనైతే ఏం చేస్తున్నానో చూపిస్తాను. అండ్ మా లంచ్ కూడా ఇక్కడే అయిపోయింది. ఒక మంచి గజిబో పెట్టి ఆ గజిబోలో కొంచెం ఈవెంట్ గేమ్స్ లాగా చేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఎట్లా స్పెండ్ చేస్తున్నామో నేనైతే చూపిస్తాను. ఫాలో అయిపోయింది. మా లారీ ఎప్పుడు మీరు ఏ బ్లాగ్లో చూసినా లారీ ఫుడ్తోనే ఉంటుంది, బికాజ్ షీఈస్ ఫుడీ. నేను చిప్స్ ప్యాకెట్ పెట్టుకుని వచ్చాను ఉంటుంది. బట్ ఎప్పుడు నా బ్లాగ్లో చూసినా ఫుడ్తోనే ఉంటుంది, బికాజ్ అది ఫుడ్ టైంలోనే నేను బ్లాగ్ చేస్తాను. అంటే మేము బయటకు వచ్చేది బెస్ట్ తింటాం. That's so true. Yeah. If there's no food, I'm not coming out. No food, not coming. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అక్కడ ఫ్యామిలీ మీట్ అయిపోయాక కార్ షోరూమ్కి అయితే వచ్చేసాం, నిషాన్ షోరూమ్కి. బికాజ్ మా సిస్టర్ కొంచెం మంచి కార్ తీసుకోవాలనుకుంటుంది, అందుకే నిషాన్ షోరూమ్కి అయితే వచ్చేసాం. వెయిట్ చేస్తున్నాం. సో మేమైతే కార్స్ ఉన్న దగ్గరికి చూసుకోవడానికి అయితే వెళ్తున్నాం. Who's the car for? It's for her. Okay, perfect. Yeah, I'm just vlogging. Yeah, she's a vlogger. కొత్త కార్లు. మేమైతే కార్ బాగుంది అనుకున్నాం కదా, అది ఎంతో తెలుసా? ఎంత? 60K. గైస్ కింద నాకు ఒక కార్ నచ్చింది, అది 60K అంట. నిసాన్ అల్టిమా అయితే చూస్తున్నాం ప్రెసెంట్. లెట్స్ గో.
కలర్ ప్రెటీ ఉంది, చాక్లెట్ కలర్. నేను ఎప్పుడు కారు కొంటాను. కారు కొనడం పక్కన పెడితే ముందు నాకు కార్ డ్రైవింగ్ ఇంకా నేర్చుకోలేదు. నేను నెక్స్ట్ మంత్ కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. ఈసారి ఎట్లయినా నేర్చుకోవాలి. నేను మేనిఫెస్ట్ చేస్తాను ఈసారి 2 monthsలో నాకు కార్ డ్రైవ్ చేయడం వచ్చేయాలన్నమాట. మేమైతే టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాం నిసాన్ సెంట్రాలో. You want to do a test drive on it? No, I'm just okay. సో సెంట్రా అయితే టెస్ట్ డ్రైవ్ చేసాం. ఓకేగా అనిపించింది అంతా. సో మనం ఇప్పుడు వేరే మోడల్. సో నిసాన్లో కార్స్ చూసేసి అల్టిమా అయితే చూసాము. బట్ మాకు వాడు ఇచ్చిన నెంబర్ అండ్ కొటేషన్ నచ్చలేదు. అందుకే మేము వాడికి ప్రౌడ్గా నో అని చెప్పేసి మేమైతే వచ్చేసాం బయటకి. అండ్ సో ఇప్పుడైతే షోరూంలో అన్ని పీసెస్ అన్నీ చూసేసి ట్రై చేసేసి స్టార్ట్ అయిపోయాం విఘ్నేష్ దగ్గరికి. విఘ్నేష్కి ఈరోజు మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి. బట్ మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్యాక్ అయ్యి విఘ్నేష్ని పిక్ చేసుకొని, నేనే కదా డ్రైవింగ్ చేసేది, నేను అలసిపోతాను అన్నమాట. వెళ్ళి పిక్ చేసుకుని వీళ్ళందరినీ తీసుకెళ్ళి మన వల్ల అవ్వదు. అందుకే ఇప్పుడు విఘ్నేష్ గేమ్ చూడడానికి వెళ్ళి విఘ్నేష్కి గేమ్ అయిపోయాక వచ్చి అక్కడ వరకు నా డే అయితే నాకు ఎట్లా అవ్వబోతుందో తెలిసింది. దాని తర్వాత ఏమైందో నేను చూపిస్తాను. ఇప్పుడైతే విఘ్నేష్ క్రికెట్ మ్యాచ్కి అయితే హెడ్ అవుతున్నాం. బయట వ్యూ, మా బయట వ్యూ ఇది గైస్. ఈరోజు మార్నింగ్ కార్లో డిస్కస్ చేసుకుంటున్నాను. నీకు గుర్తుందా రవి, నీదో లక్కీ క్యాచ్ పట్టాడు అప్పుడు, సింగిల్ హ్యాండ్తో పట్టాడు. మేము అదే మ్యాచ్ డిస్కస్ చేసుకున్నాం పొద్దున్న. గైస్ ఫైనలీ విఘ్నేష్ మ్యాచ్ విన్ అయ్యాడు. చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఇది అన్ని మ్యాచ్లు ఇది ఒక మ్యాచ్ విఘ్నేష్ విన్ అయ్యాడు అన్నమాట. అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. ఇట్లా నేను అడుగు పెడితే మ్యాచ్ విన్ అవుతానని తెలిస్తే నేను రోజు మ్యాచ్ వచ్చి అడుగు పెట్టి వెళ్ళిపోతా కదా. గైస్ విఘ్నేష్ని అయితే పిక్ చేసుకొచ్చేసి మేమైతే కార్ని ఆయిల్ చేంజ్కి ఇచ్చేసి అండ్ హోండా షోరూమ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా నిన్న కొటేషన్ అయితే తీసుకుంది మా సిస్టర్ కార్కి. సో మేము ఇక్కడ ఇప్పుడు మా చెల్లి ఏ కార్ అయితే తీసుకుంటుందో ఆ కార్ అయితే ఫైనలైజ్ చేయాలనుకుంటున్నాము. కొంచెం మంచి నెంబర్ ఇచ్చి కొటేషన్ అంతా బాగుంది, ఆల్ ఫైన్ అయితే. సో వీఆర్ టేకింగ్ న్యూ కార్ హోమ్ టుడే. లేదు అంటే నెంబర్ మంచిగా అనిపించకపోతే విల్ సీ అదర్ ఆప్షన్స్. ఫస్ట్ లెట్స్ గో ఇన్సైడ్. వీళ్ళ ఫస్ట్ కార్ ఎస్యూవీ కూడా పెట్రోనే ఇప్పించాడు, మంచి డీల్. సో అందుకే మేము మళ్ళీ పెట్రో దగ్గరికి వచ్చాము. మై సిస్టర్ ఈస్ సో ఎక్సైటెడ్. Okay, I'm sorry, the gas was going to be for... సో ఫైనలీ మా చెల్లి అయితే హోండా సివిక్ టెస్ట్ డ్రైవ్ చేస్తుంది. లెట్స్ సీ. Okay, they can do it. She's out of my hand. ఫైనలీ మా సిస్టర్ అయితే సైన్ చేసేసింది. వీఆర్ అబౌట్ టు టేక్ ద కార్డ్. నేను ఇవన్నీ చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఈరోజు వ్లాగ్ వాట్ ఐ డూ ఇన్ అ డేలో ఇది చాలా వెరీ స్పెషల్ మూమెంట్ అనమాట. షీ సో హ్యాపీ, ఐఎమ్ సో 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 హ్యాపీ. ఓయ్ కొట్ట. Can we do that? ఫైనలీ ఈవినింగ్ 4:55, ఆల్మోస్ట్ 5 అవుతుంది. డే ఇంకా ఎండ్ అవ్వలేదు నాది. ఇంకా ఈవినింగ్ ఏముందో మాకు తెలీదు. ఫైనలీ మా పండమ్మ అయితే కార్ అయితే తీసేసుకుంది. తను కొత్త కార్లో వస్తుంది కాబట్టి మేము లారీ కార్లో వెళ్తున్నాను. నేనైతే పండు వాళ్ళ కార్లో, దాని కార్లో వస్తుంది. హ్యాపీ డే ఈరోజు, డే ఇన్ మై లైఫ్. చూస్తా, ఇంకా డే ఎండ్ అవ్వలేదు. నాకు తెలిసి ఈవినింగ్ ఇంకా ఏదో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
ఈవినింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, బట్ ఏం ప్లాన్సో తెలియదు, ఎందుకంటే ఇది వీకెండ్. మా వాళ్ళతో ఏమీ లేదు అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, ఏదో ఒకటి పెడతారు మళ్ళీ ఈవినింగ్కి. సో ఇదైతే ఎండ్ ఆఫ్ ది డే అని చెప్పలేను, అందుకే నేను స్టాప్ చేయట్లేదు. లెట్స్ సీ ఇంకా దీనికన్నా ఏం చేస్తాను. ఒకవేళ ఏమీ చేయలేకపోతే ఎండ్ షాట్ వేరే డ్రెస్తో అయితే ఇస్తాను ప్రజెంట్. అయితే ఇంటికి వచ్చేసా ఎప్పుడైతే పొద్దున్న ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం కూడా నాకు గుర్తులేదు. యా, she's here, she got her new car. తన కార్ అయితే వచ్చేసింది, న్యూ కార్. యా, లెట్స్ సీ. సో డే ఇన్ మై లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది అండ్ నేనైతే డిన్నర్ కుక్ చేస్తున్నాను. నాకు తెలియని వెజిటేబుల్ అంటే లైక్ పేరు తెలియని వెజిటేబుల్ని తీసుకొచ్చి ఈరోజు ఏదో ఒక యూట్యూబ్లో వంట చూసి అది చేశాను, బాగా వచ్చింది గైస్. ఆ వెజిటేబుల్ పేరేంటో నాకు తెలియదు, బట్ ఈసారి వెళ్ళినప్పుడు చూసినప్పుడు పక్క పేరు చూసి మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను. యా, అండ్ సో పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అయింది. డే ఇన్ మై లైఫ్ ఈజ్ ఎండెడ్ అట్ నైట్ 9 o'clock. కొంచెం డిన్నర్ చేసేసి రైస్ పెట్టాను, ఫ్రై ఒకటి చేసాను, చికెన్ కర్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు పొట్టకి ఫుల్గా భుజించి కంటి నిండా నిద్రపోవాలి. బికాస్ మార్నింగ్ చాలా అంటే చాలా త్వరగా లేచాము అండ్ నేను నైట్ కూడా వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో యా, నా డే కనుక నేను ప్లాన్ చేసుకుంటే ఇంత టైం లేకుండా అయితే తిరుగుతాను, నా పనులు చూసుకుని అన్నీ ఎవ్రీథింగ్ అ డే ఇన్ మై లైఫ్. సో లంచ్ అయితే స్కిప్ చేసేసాం, ఏదో అలా తిన్నాను, బ్రేక్ఫాస్ట్ తిన్నాను, డిన్నర్ చేస్తున్నాను, డ్రైవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతదాకా మంచిగా మోటివేట్ చేసి నేను ఇంత దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బాయ్.